బెజవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్. శ్రీకాళహస్తి నుంచి వచ్చిన బృందానికి ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని దుర్గగుడి ఈవో అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో బృందానికి వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మకు తమ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా పట్టు వస్త్రాలు సమర్పించామని, ప్రజలందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. మా దేవస్థాన అర్చన సిబ్బంది, మా వేద పండితులు, మా ప్రధాన అర్చక స్వామి వారితో రావడం జరిగింది. మా చాలా సంతోషం, మా బహుజన సుకృతిగా భావిస్తున్నాం. అదే రకంగా ఇదే రోజున మాకు యనమల కుదురులో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారికి కూడా మా కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తి స్వామి వారి దేవస్థానం నుండి వస్త్రాలని సమర్పణ చేయడం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది కూడా ఒక కొత్త వరవడికి, ఎందుకంటే ఇప్పుడు చూసి ఉంటారు మీరంతా గమనించి రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా అత్యద్భుతంగా సిటీ అవుట్స్కర్ట్స్లో డెవలప్ అవుతుంది. దానికి కూడా ప్రజలు విశేషంగా వేలాదిగా వెళ్తున్నారు. సో అలాంటి దేవస్థానాన్ని కూడా హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మా మంత్రి గారు, మా కమిషనర్ గారు అంతా కూడా అనడంతో మాకు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ఈ ప్రాంతం అని కావడంతో వారికి కూడా వస్త్ర ప్రదానం అనేది చేయడం జరుగుతుంది.